చదువుకుంటానంటే డబ్బులు ఇస్తాను, చదువు కొంటానంటే డబ్బులు ఇవ్వను అంటాను. సార్ ఇప్పుడు చూస్తుంటే చాలా యంగ్ హీరోస్ జానర్ షిఫ్ట్ చేయాలంటే చాలా భయపడతారు సార్. ఒక్కసారి యాక్షన్ సినిమా తీస్తే మళ్ళీ ఇంకో యాక్షన్ సినిమా తీయాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హిట్ దొరికింది కాబట్టి. తేజ ఒకటే గుర్తుపెట్టుకో, మనకన్నా అంటే యాక్టర్గా చెప్తున్నాను నేను, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. అంతేనాయనా. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత. నా దగ్గరికి ఇప్పుడు ఎవరైనా వచ్చి సినిమాలో వస్తానంటే కూడా నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? చక్కగా చదువుకుని సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు పనికొస్తారు. మేమున్నాం. దేవుడి వేషాలు వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే సోషల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే బ్రదర్ నాగేశ్వరరావు పిలుస్తారు. డిష్యం చేయాలి అంటే తమ్ముడు కృష్ణ పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్లో మళ్ళీ ఇంకొక అమ్మాయి మిస్ అయ్యి చేయాలంటే తమ్ముడు సౌండ్ బాబు పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి? మెంట్లో వచ్చి రోడ్ల మీద తిరిగాను నేను. ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడా. సో మీ వన్ లైనర్స్ ఉంటాయి కదా సార్, నార్మల్గా మా మదర్ ఏం చెప్తారంటే మీ మూవీస్లో ఒక క్యాచ్ ఉంటుంది వర్డ్, ఆ ఒక్కటి అడక్కు నాకేంటి. మనకి ఇంటర్నెట్ యూట్యూబ్ లేని టైంలో జనాలందరూ సిడీ షాప్లోకి వెళ్ళి సినిమాలు కొనుక్కునే వాళ్ళంట. ఇంట్లో ఒక 5 సీడీలు ఉంటే దానిలో 4 రాజేంద్ర ప్రసాద్ సార్ ఉండేవంట. నాకు బాగా తెలిసిన, నేను కెనడాలో ఉన్నప్పుడు నాకు ఒక అంకుల్ చెప్పాడు, వాళ్ళు ఎప్పుడైతే అమెరికా వెళ్ళారో అప్పుడు ఈ తెలుగు రూట్స్ మర్చిపోకుండా బ్యాగ్లో ఈ తెలుగు పికిల్స్, తెలుగు ఫుడ్స్తో పాటు దే యూస్ టు టేక్ రాజేంద్ర ప్రసాద్ గారి సీడియోస్ మూవీస్. సో అది చూపించి వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పించేవాళ్ళంట. దాట్స్ హౌ రాజేంద్ర సార్ గారు ఎన్నో ఇయర్స్ నుంచి క్లీన్ సినిమా చేస్తూ ఉన్నారు. సో టుడే వీ హ్యావ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్ అవర్ స్టూడియో ఫర్ స్మాల్ ఇంటర్వ్యూ. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. 48 సంవత్సరాలుగా ఇందాక ఇంట్రోలో నువ్వు చెప్పినట్టుగా కాస్త పనికొచ్చాం. మన తెలుగు వాళ్ళకి మనం పనికొచ్చాం బాగానే, ప్రపంచం అంతా. సో ఫస్ట్ తెలుగు కారణం మా నాన్నగారు స్కూల్ టీచరు. నాకు తల్లి తండ్రి గురువు దైవం అని తీసుకున్నట్టయితే, కన్న తల్లి తండ్రులను వదిలేస్తే గురువు దైవం 2 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఇంకా మరి తెలుగు ఎలా ఉంటుంది అనేది నేను చెప్పక్కర్లేదు. సో అది ఉపయోగపడింది, ఇంతకాలం ఉపయోగపడింది. ఇప్పుడు కూడా తేజ స్టిల్ మొన్న ఫిలడెల్ఫియా వెళ్ళాను, మొన్న డల్లాస్ వెళ్ళాను. అక్కడ పిల్లలందరికీ మన సినిమాలు బాగానే ఉపయోగపడుతున్నాయి, చూపిస్తున్నారు, క్లారిటీస్ ఉన్నాయి. ఇంకా సంతోషానికి మనం పనికి రావడం సంతోషం. నాకు తెలిసిన ఒక ఆంటీ కూడా సార్ పెళ్లి చేసుకొని వాళ్ళు తమిళనాడు, వాళ్ళ మదర్ టంగ్. సో ఇక్కడికి మూవ్ అయిపోయారు. వాళ్ళు ఇంట్లో ఇబ్బంది అయ్యేదంట, ఆమెకి తెలుగు అర్థం అయ్యేది కాదంట. సో ఒక మీ సీడీలు తెచ్చుకొని మీ సీడీలు చూసి తెలుగు నేర్చుకున్నా అని చెప్పారు నాకు. సో దాట్స్ ద కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ యూ హ్యాడ్ ఆన్ పీపుల్ సార్. అలా జీవితంలో అంటే నువ్వు అన్నావని చెప్తున్నాను. అలా నాకు కొన్ని వందల మంది పంజాబీసు, మరాఠీసు, ఒరియాసు, ఒరిస్సా వాళ్ళందరూ కూడా, సార్ తెలుగు మాకు రాదు, మీ సినిమానే మాకు అర్థమవుతుంది, మిగతా సినిమాలు అర్థం కావు అని చెప్పేవాళ్ళు. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉండడం వల్ల, ఎక్స్ప్రెషన్తో పాటు భాష ఉండడం వల్ల మీరు అన్నట్టు కాస్త మన సినిమాలు చూసి భాష కంఫర్ట్ ఫీల్ అయిపోతున్నారు అందరూ. దట్స్ గాడ్ బ్లెస్, దేవుడు. సో ఈరోజు నేను ట్రైలర్ చూశాను సార్, దాంట్లో ఐ సీ అగైన్ మీరు ఒక ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు. నాకు అనిపించేది ఏంటంటే, నేను అంత ఇంకా పెద్దోని కాదు, కానీ నేను చూసినంత వరకు మీ సినిమాలు ఎప్పుడన్నా చూసినప్పుడు మీరు ఎప్పుడన్నా ఫాదర్ రోల్ ప్లే చేసినప్పుడు ఇట్ జస్ట్ మేక్స్ పీపుల్స్ హార్ట్ వార్మ్. అంటే అరే మా నాన్నలాగా కనబడుతున్నాడు ఏంటి ఈ పర్సన్ అని అనిపిస్తుంది బేసిక్గా. మీరు మిమ్మల్ని క్యారెక్టర్ లాగానో లేకపోతే మీరు రాజేంద్ర ప్రసాద్ గారనో గుర్తుండే. 100% కరెక్ట్గా చెప్పావు. ఎందుకనంటే నాకు జీవితంలో ఏ నటుడికి అవకాశం అదృష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం జీవితంలో వయసుతో పాటు మార్పులు, వయసుతో పాటు ఆ క్యారెక్టర్స్లో మార్పులు,
ఆ క్యారెక్టర్స్తో పాటు నాలో యాక్టర్గా 48 ఏళ్ళయింది. మనం ఆ రోజున మరి చిన్న చిన్న వేషాలు వేసిన దగ్గర నుంచి, లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మార్పులతో చేస్తూ వెళ్తున్నాం. మనకు అదృష్టవశాత్తు ఓ పక్క కామెడీ హీరో అని ముద్ర ఉండగానే 'ఎర్రమందారం' సినిమా చేసాం మనం. కామెడీ హీరో అని ముద్ర ఉండగానే లేకపోతే కామెడీ 'జులాయిలు', 'సన్ ఆఫ్ సత్యమూర్తులు' ఇవన్నీ చేస్తూనే ఓ పక్క 'ఆ నలుగురు' సినిమా చేసాం. సో అందుకని ఆల్రౌండింగ్గా మనకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే గనక వయసులో వచ్చిన మార్పు మీ కళ్ళ ముందు ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ నువ్వు చాలా చిన్నప్పుడు కూడా నా సినిమా చూస్తుంటావు Yes, కదా, sir. Yes, sir. రాజేంద్ర I'm గజేంద్రుడు, 28 now, మాయిలోడు sir. అవన్నీ చూస్తుంటావు కదా. సో ఆ మార్పులతో పాటు నాకు కూడా మార్పు రావడం, ఈ జనరేషన్ డైరెక్టర్స్ ఇప్పుడు ఈ షష్టిపూర్తి సినిమా ఉంది, షష్టిపూర్తి సినిమాకి పవన్ ప్రభ రైటర్ డైరెక్టర్ కదా, అతను ఈ క్యారెక్టర్ని నా మీద షష్టిపూర్తి ప్లాన్ చేశాడు. సో అంటే ఏంటనమాట, నా వయసుకి రెస్పెక్ట్ ఇస్తూ, నా ఎక్స్పీరియన్స్కి ఇన్ని సంవత్సరాలు నేను చేసిన క్యారెక్టర్లకి రెస్పెక్ట్ ఇస్తూ, ఈ క్యారెక్టర్ని మీకు ఎంటర్టైనింగ్గా చెప్పడం కోసం నన్ను వాడాడు అని అంటే కనుక ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ కూడా నన్ను వాళ్ళ మనసులో వదలలేదు, మర్చిపోలేదు. మన ఇంతకాలం నేను ఏమైతే పనిచేశానో యాక్టర్గా అది ఇప్పుడు ఉపయోగపడింది అనేది నా మనసుకి నాకే ఆనందం. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. స్వీట్ సార్. నాకు పర్సనల్గా 'నాలుగురు' అనే మూవీ చూసినప్పుడు మీరు మీ కిడ్కి మనీ ఇవ్వరు. ఆయన ఆయన ఈజ్ అంటే అతను ఈజ్ వ్యాలిడేటెడ్ టు గెట్ దట్ జాబ్. ఆ జాబ్ అతనికి రావాలి. బట్ ఏదో కాదు, చిన్న బ్రైబ్. చిన్న మాట నువ్వు గుర్తుండి ఉంటుంది నీకు. Yes, sir. నువ్వు చదువుకుంటానంటే డబ్బులు ఇస్తాను, చదువు కొంటానంటే డబ్బులు ఇవ్వను అంటాను. Yes, sir. అప్పుడు నాకు అంత సింపుల్. ఇచ్చేయచ్చు కదా డబ్బులని నేను పర్సనల్గా నేను ఫీల్ అయిపోయాను అనమాట. అరే కుర్రాడుగా నువ్వు అనుకున్నది. కానీ మెచ్యూర్డ్ ఫెలో అయితే కనుక డోంట్ స్పాయిల్ ది చైల్డ్. అదే అంటున్నా, నువ్వు చదువుకుంటానంటే ఎంతైనా ఇస్తానంటున్నాడు ఆ తండ్రి. చదువు కొంటానంటే డోంట్ స్పాయిల్ ద మనీ. అందుకని మీ అందరికి డాడీ అయ్యారు సార్ ఆ సినిమా చూసినప్పుడు. ఓ మై గాడ్, ఎంతమంది నాకు ఎంత అదృష్టం అంటే భగవంతుడు ఇచ్చిన అదృష్టం మీరు నమ్మాలి. ఒక విప్లవం చేసే ఆడపిల్లలు కూడా వచ్చి కాళ్ళకు దండం పెట్టి అంటే అమ్మా ఇదేంటమ్మా నేను రాజేంద్ర ప్రసాద్ మామూలు మనిషిని నేను అని అంటే, మీరు రాజేంద్ర ప్రసాద్ కాదండి, మీరు మా నాన్నగారు. మా నాన్నగారు మీ రూపంలో కనిపించారు. యు ఆర్ నాట్ రాజేంద్ర ప్రసాద్, యు ఆర్ రఘురామ్ అని ఆ క్యారెక్టర్ని రెస్పెక్ట్ ఇచ్చారు. సో అంటే ఏంటనమాట, నేను అందుకే మా వాళ్ళందరూ చెప్తుంటాను, మా సినిమా యాక్టర్లు అందరూ తోటి వాళ్ళకి చెప్తుంటాను నేను, ఒరే నాయన మీరు ఎక్కువ కాలం గుర్తుండరా బాబు, మీరు చేసే క్యారెక్టర్లే గుర్తుంటాయి. సో మనకన్నా మనం చేసిన క్యారెక్టర్సే గుర్తుండటం అదృష్టం అండి. సో ఇవాళ షష్టిపూర్తి అనే సినిమా ఆ కోవకు చెందింది. స్వీట్ సార్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుస్తుంది మనకు, ఓకే మనం చాలా బాగా చేసాం ఆటోమేటిక్గా సార్. మీకే తెలుస్తుంది. యా, ఇప్పుడు మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? అంటే 100% నేను అదే చెప్తున్నా. ఈ మన వాళ్ళు మీడియా మన మిత్రులు అందరూ నా దగ్గర పిల్లల్లా ఉంటారు కదా, అన్నయ్య తమ్ముడు అన్నయ్య అన్నయ్య అంటే అందరూ బాగుంటారు కదా నాతో. వాళ్ళందరూ అడుగుతున్న క్వశ్చన్ అదే, ఏంటన్నయ్య ఇంత ఇన్వాల్వ్మెంట్గా చెప్తున్నారు, ఈ సినిమాలో మీకు క్యారెక్టర్ అంత బాగా నచ్చేసింది ఏంటి, అంత బాగా చేస్తారేంటి, ఏదో చేసుంటారు మీరు అని అంటున్నారు. నాకు ఇప్పుడు మేము చేసే క్యారెక్టర్లో కూడా మాకు నచ్చినవి కొన్ని ఉంటాయి, మాకు నచ్చిన అంశాలు కొన్ని ఉంటాయి. నా క్యారెక్టర్కి మీకు తెలుసు, నేను కామెడీలు చేసిన, సెంటిమెంట్ చేసిన, లేకపోతే ఏ జోనర్ మనం చేసినప్పటికీ కూడా అందులో మన హ్యుమానిటీ అంటే మానవతా ధర్మం, మన సంస్కృతి, మన సంప్రదాయాలని ఎప్పుడూ వదిలిపెట్టలేదు మనం. ఈవెన్ ఇన్ కామెడీ చేసిన రోజుల్లో కూడా మనం లేడీస్ టైలర్ అన్నా, అప్పులప్పారావు అన్నా, ఏ పిల్లవుటి విడుదలన్నా, ప్యాకెట్ పాపారావు అన్నా, ఏమన్నా కూడా బట్ వి ఇన్వాల్వ్ విత్ ద లైఫ్, జీవితంతో ముడిపడినవి. మరి షష్టిపూర్తి అని అంటే ఈ సినిమాలో నాకు నచ్చిన పరమ అద్భుతమైన అంశం ఏంటంటే, ఏ పిల్లలైనా సరే, మన కన్న పిల్లలు మన పెళ్లి చూసే అవకాశం ఉంటుందా? నువ్వు చిన్నకోరాడు కాబట్టి నీకు చెప్తున్నా. నేను కన్న పిల్లలు నా పెళ్ళి ఎలా చూస్తారు? నేను పెళ్ళి అయిన తర్వాతే కదా కంటాను. కానీ వాళ్ళు చూసే, మన కన్న పిల్లలు దగ్గరుండి చూసి చేసే పెళ్ళి షష్టిపూర్తి. అప్పుడు వాళ్ళకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ కన్న తల్లిదండ్రులని ఇద్దరూ మళ్ళీ ఆ తండ్రి ఆ తల్లి మెడలో తాళి కడుతూ ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అందులో ఇళయరాజా గారి మ్యూజిక్లో ఎలా ఉంటాయి,
ఆయన మరి ఆయన స్టిల్ ఈస్ ఫైటింగ్ మూడ్లో ఉన్నాడు ఆయన. మాస్టర్స్ అంటే మాతో పోటీకి వచ్చేస్తున్నాడు ఆయన. మీరు ఆ సబ్జెక్టా అయితే నేను మ్యూజిక్ చూసుకోండి మీ సంగతి నా సంగతి అని. అది అదృష్టం అండి. అట్లా పోటీగా పనిచేయటం అనేది సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ హెల్తీ, ఎప్పటికీ ఆరోగ్యవంతమైనటువంటిది. ఈ సినిమాలో ప్రొడ్యూసరే హీరో రూపేష్. లక్కీగా అతనికి సినిమా గురించి బాగా తెలిసినాడు. ఎందుకంటే ఆర్బి చౌదరిని 100 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు. సౌత్ ఇండియా సినిమాలు అన్నీ తీసాడు ఆయన. వాళ్ళ కజిన్ బ్రదర్ ఇతను. సో సినిమా చిన్నప్పటి నుంచి తెలుసు ఇతనికి. అతనికి నచ్చి అతను సెలెక్ట్ చేసుకున్న కథ అది. అతని కొడుగ్గా నేను కొంచెం సీనియర్ని కాబట్టి దగ్గరుండి ఇంత టిపికల్ క్యారెక్టర్ని కూడా అతనితో బాగా చేయించుకోవడం జరిగింది. అతను కూడా భయం భక్తితోటి ఒక ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ లేకోకుండా ఒక యాక్టర్గానే మా దగ్గర ఉన్నాడు, అలాగే నేర్చుకుంటున్నాడు, అలాగే చేశాడు. డెఫినెట్గా మీరు రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది సినిమాలో అతను ఎంత భయం భక్తితో చేశాడు ఈ క్యారెక్టర్ అనేది. అట్లాగే అర్చన, మీకు ట్రైలర్ చూస్తుంటే మీకు అర్థం అలా సైకిల్ వేసుకుని మేమిద్దరం ఎప్పుడు లేడీస్ టైలరు 30 ఏళ్ళ పైన లేడీస్ టైలర్లో మళ్ళీ నేను బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకుని ఆవిడేమో నీళ్ళ బిందు తెచ్చుకుని మేమిద్దరం మళ్ళీ రొమాన్స్. మీకు ఫీట్ కాసుకోండి, మీకు థియేటర్లో ఫుల్ ఫీస్ట్ వేసుకోండి బ్రహ్మాండం. ట్రైలర్ చూసినప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వింటేజ్ సినిమాకి వెళ్ళిపోయింది బేసిక్గా. రూపేష్ ఆ విషయంలో ఎక్కడ తగ్గలేదు. ద బెస్ట్ క్లాసీ, ఒక మంచి సినిమా. మీరు రేపు సినిమా చూసినప్పుడు అబ్బా భలే సినిమా చూసాం మన ఇంట్లో అని ఇంటిల్ల పాది ఫీల్ అయ్యేటటువంటి సినిమా. సో సార్ ఇప్పుడు ఈ సినిమాలో బేసిక్గా పేరెంట్స్కి ఇంకా కిడ్స్కి ఒక రిలేషన్షిప్ అప్స్ అండ్ డౌన్స్, పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ చూస్తానని అనుకుంటున్నా ట్రైలర్ చూసినప్పుడు. 100% ఐ హ్యాడ్ అ ఫీలింగ్ 100% యు ఆర్ రైట్. సో ఈ బేసిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఒక వాల్యూస్ అనేది స్లోగా ఎగ్జాక్ట్లీ అదే డిస్కస్ చేయడం జరిగింది. తల్లిదండ్రుల్ని మనం కన్న పిల్లలుగా మన పెంచడానికి వాళ్ళు ఎంత కష్టపడారో మనకు తెలిసినా మనం పెరిగిన తర్వాత వాళ్ళకి మనం ఏం వాల్యూ ఇస్తున్నాం, వాళ్ళని ఎంత కేర్ తీస్తున్నాం. ఏంటి అమ్మ, ఏంటి నాన్న, ఏంటి ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఒక్క మాట అంటే చాలు వాళ్ళకి. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ ఏదో కంప్యూటర్ ఉద్యోగాలు వచ్చినాయా, లక్షలు సంపాదిస్తున్నారా, ఇంకేం చేస్తున్నారా అనవసరం అండి. కేర్ అనేది లేనప్పుడు డబ్బు మాత్రం ఏం చేసుకుంటారండి. సో ఆ రిలేషన్షిప్లో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని అప్పుడప్పుడు నేను మొదటి నుంచి కూడా మంచి సినిమాలు చేసిన పేరున్న వ్యక్తిగా నాకు ఇవాళ ఈ అవకాశం రావడం కూడా గొప్ప విషయం. ఇంకా తెలుగు సినిమాలో ఇంకా వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ని ఇంకా చెప్తున్నారు అనడానికి షష్ఠపూర్తి మీరు చూస్తే, మీరు చూసిన వెంటనే అంటారు పోన్లే మన ఇంట్లో మనం కనీసం ఆ పెద్దవాళ్ళకి మనం టైం ఇవ్వలేకపోతున్నాం అని. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అయినా ఒక మంచి మాట మీరు తల్లిదండ్రితో అంటే వీఆర్ సక్సెస్ఫుల్, మేము సక్సెస్ అయినట్టే లెక్క. సో 100% ఆ వాల్యూస్తో చేసింది, వాల్యూస్ ఉన్నది. ఇప్పుడు చూస్తుంటే సార్ చాలా మంది పిల్లలు పేరెంట్స్ని ఒక కాలేజ్ వరకు అయిపోయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోతారు బేసిక్గా. అవును, వెళ్ళిపోయిన తర్వాత అవును, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ని వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఒక నానీస్ లాగా కేర్ తీసుకోవడానికి మళ్ళీ పిలుచుకుంటారు అనమాట. ఏది అప్పుడు కూడా స్వార్థమే, ఏది పిల్లల్ని పెంచడం కోసం. అది డే కేర్లు కాస్ట్లీ, అదేం తప్పేం లేదు. పెద్దవాళ్ళు ఉన్నది ఇప్పుడు నేను అన్నాను, నాకు జీవితంలో ఇప్పుడు లేటెస్ట్గా నాకు టైంపాస్ ఏంటంటే మా మనవడే. ఇంకా వాడితో ఆడుకొని మించిన టైంపాస్ లేదు నాకు. సో అలా ఉండొచ్చు, కానీ అందుకు మాత్రమే ఉండటం అనేది ఈ ఉద్యోగాల మార్పిడిలోనూ ఇప్పుడున్న జనరేషన్ మార్పిడిలో మారాలి. ఇంకా మారటం కోసమే మేము షష్ఠపూర్తి లాంటి సినిమాలు ఒక అద్భుతంగా థ్యాంక్స్ టు పవన్ ప్రభా అతను రాసి చక్కగా మంచి చక్కటి ఇప్పుడున్న జనరేషన్కి, మీ జనరేషన్కి మరి ముఖ్యంగా మీ జనరేషన్ ఉపయోగపడే సినిమా అని నేను అంటున్నా. ఎంటర్టైన్మెంట్ అని మా వెనకాల అంటారు, అదన్నీ మామూలే. ఎంటర్టైన్మెంట్ లేకపోతే రాజేంద్ర ప్రసాద్ సినిమా ఎందుకు? అందుట్లో బోల్డెన్ ఉన్నాయి మ్యాటర్స్, అవన్నీ మీరు థియేటర్లో చూడండి తెలుస్తుంది. సార్ ఇప్పుడు చూస్తుంటే చాలా యంగ్ హీరోస్ జానర్ షిఫ్ట్ చేయాలంటే చాలా భయపడతారు సార్. ఒక్కసారి యాక్షన్ సినిమా తీస్తే మళ్ళీ ఇంకో యాక్షన్ సినిమా తీయాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హిట్ దొరికింది కాబట్టి. లేకపోతే ఒక కామెడీ ఫిల్మ్ తీస్తే
దే వాంట్ గో ఆన్ ద కామెడీ సైడ్. బట్ నేను మీ పోర్ట్ఫోలియో చూస్తే నార్మల్గా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది సార్, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కొత్త యాక్టర్స్కి కానీ. కామెడీ సినిమా నాకున్న అదృష్టమే అదండి. ఇప్పుడు ఇవాళ జనరేషన్ వాళ్ళందరూ నా సినిమాలు చూస్తున్నారు అని అంటే నాకున్న ఎక్సైట్మెంటే అది. ఇప్పుడు నాకు ముద్ర వేశారు కామెడీ హీరో అని ముద్ర వేశారండి. వరుసగా మనం మీకు గుర్తుంటే మిస్టర్ పెళ్ళం, పెళ్లి పుస్తకం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలుడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు, ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళం, ఇవన్నీ వరుసగా వచ్చిన సినిమాలు. అన్ని కామెడీ సినిమాలే కదా, కానీ ఒకలాగా ఒకటి ఉంటుందా? డెఫినెట్గా లేదు. అందువల్ల నేను బతికి బయటపడ్డాను. ఎందుకు అనంటే నాకున్న ఆ రచయితలు కానీ ఆ దర్శకులు కానీ నన్ను ఒకే జోనర్లో కామెడీయే, కానీ మీరు మన సూపర్ హిట్ సినిమాలన్నీ చూడండి, లేడీస్ టైలర్ దగ్గర నుంచి, ఏప్రిల్ ఒకటి విడుదల దగ్గర నుంచి, మీరు ఆ ఒక్కటికి ఇవన్నీ కామెడీ బెస్ట్ సూపర్ హిట్ అయిన సినిమాలు చివరికి చిన్న కళ్ళెమ్మ నీళ్ళు తిరుగుతాయి నన్ను చూస్తే. సో సెంటిమెంట్ని మనం ఎప్పుడు వదల, ఈవెన్ దో ఇట్ ఈస్ కామెడీ సినిమా. సో వాటి వల్ల ఆ రచయితలు అంత అద్భుతంగా రాయడం వల్ల అంత లైవ్గా ఉన్నాయని నా ఉద్దేశం. ఇప్పుడు ఇందులో కూడా షష్ఠి పూర్తిలో కూడా మీకు సినిమాను చూస్తూ సినిమా గోల చేస్తూ అల్లరి చేస్తూ కూడా చిన్న మనసు ఎక్కడో, నిజమే కదా, తల్లిదండ్రులు అంటే అట్లా ఉండాలి కదా, తల్లిదండ్రుల్ని మనం అంత గౌరవం ఇవ్వాలి కదా అనిపిస్తుంది. లవ్లీ దట్ వే ఐఎమ్. నేను అదృష్టవంతుని అనుకుంటున్నా. ఎవరైనా యాక్టర్కి తేజ ఒకటే గుర్తుపెట్టుకో, మనకన్నా అంటే యాక్టర్గా చెప్తున్నాను నేను, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. అవకాశమే రాలేదనుకో నాకు, నేను చేయగలిగింది ఏముంటుంది? ఏమంటే ఒక రాజేంద్రుడు గజేంద్రుడు, ఒక మాయలుడు పిల్లల కోసం ఇవాళకి కూర్చోబెట్టి పిల్లల్ని ఇది చూడరా అంటే అసలు ఎవరో ఏంటో నాకు తెలియదు. మా మనవడు, నా కొడుకు ఇంట్లో వాడు భోంచేయాలి అని అంటే కనుక రాజేంద్రుడు గజేంద్రుడు రాజాయ నమః జజ రాజాయ నమః అని ఏనుగు మీద నేను ఎక్కి ఇలా నడుచుకుంటూ ఇలా వస్తుంటే వాడు ఇలా అంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నేను కళ్ళ ముందు చూస్తాను. అంటే అందుకని మా మనవడి పేరు చెప్పా. మీ ఇంట్లో ఉన్న మనవాళ్ళు అందరూ నా మనవాళ్ళే, ఎవడైనా నాకు మనవాళ్ళే. అయితే వాళ్ళందరికీ ఉపయోగపడింది అని చెప్పొచ్చాను. సో షష్ఠి పూర్తి మన ఫ్యామిలీ అనుబంధాలకి, మన కుటుంబ విలువలకి రేపు అద్భుతంగా ఉపయోగపడుతూ మంచి ఎంటర్టైనర్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. 30వ తారీఖున మరి మే 30 రిలీజు వేసుకోండి 30th. సార్ నార్మల్గా పెళ్ళిళ్ళలో మనము ఒక పాట ప్లే అవుతుంటుంది సార్. అవును, అన్ని పెళ్ళిళ్ళు అదే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కూడా మీ పోస్టర్లో యూఆర్ గెటింగ్ మ్యారీడ్ అగైన్, ఈ సినిమాలో కూడా అలాంటి సాంగ్ ఏదైనా? అంతేనాయనా, నువ్వు నీకు బాగా గుర్తుంటే కనుక పెళ్లి పుస్తకంలో శ్రీరస్తు శుభమస్తు ఎవరి పెళ్ళి అయినా ఆఖరికి వీడియోలో కూడా ఆ పాట వేసి ఇచ్చేస్తుంటారు, వెనకాలేసేసి. అదృష్టమో మరి ఏంటో నాకు తెలియదు, ఆ నలుగురిలో మనం ఒక అద్భుతమైన పాట చైతన్య ప్రసాద్ దీంట్లో కూడా రాశారు. మాకు చైతన్య ప్రసాద్ ఈ పాటలకు కూడా ఒక స్పెషల్ సాంగ్ ఏమో కీరవాణి గారు రాశారు. అద్భుతమైన పాట రాశాడు కీరవాణి. మేమందరం షాక్ అయ్యాం, ఆయన ఇలా రాస్తాడా అంత షాక్ అయ్యాం. అలాంటి పాటలు ఇవి ఉన్నాయి కదా. అలాంటిది మనకి ఎవరు వివిఐపి అంటే ఒక పెద్ద నాయకుడు, ఒక పెద్ద సెలబ్రిటీ చచ్చిపోతే ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత అని పాట వేసేస్తున్నారు. అంత అదృష్టంగా ఉంది కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? షష్ఠి పూర్తి అంటే ఎవడైనా ఇందులో ఇళయరాజా గారు చేశాడు, ఒక మంచి సూపర్ సాంగ్ చేశాడు. రేపు ఎవరు షష్ఠి పూర్తి చేసుకున్నా సరే ఆ పాట వేసుకోవాలి. అంతే సార్, అదే గుర్తుపెట్టుకో, నువ్వు నోట్ చేసుకో, నాకు చెప్పు, నువ్వు ఎవరు వేస్తే కనుక నువ్వు చెప్పు. ఎందుకంటే కన్న పిల్లలు తల్లిదండ్రులకి దగ్గరుండి చేసే పెళ్ళి షష్ఠి పూర్తి. ఆ అదృష్టం ఎంతమందికి మీలో కలుగుతుందో అంతమంది ఈ సినిమాని మమ్మల్ని గ్యారంటీగా మెచ్చుకుంటారు. ఏం భలే చెప్పారు వీళ్ళు, నిజంగానే మన ఇంట్లో షష్ఠి పూర్తి జరుగుతున్నట్టుంది అనే ఫీలింగ్ ప్రతి వాళ్ళకి రావాలి. నేను కూడా ఒక వన్ ఆఫ్ ద రైటర్స్ సార్. ఐ యామ్ వర్కింగ్ ఫర్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సో నేను రాస్తున్నప్పుడు మీలాంటి అంటే పెద్ద క్యారెక్టర్ ఇలా డాడీ మదర్ అలా రాస్తున్నప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదేమో అని ఒక చిన్న భయం వేస్తుంటుంది రాసినప్పుడు. బట్ మీలాంటి వాళ్ళని క్యాస్ట్ చేసినప్పుడేమో రైటర్స్ 100% కదా. ఇప్పుడు ఈ క్యారెక్టర్ రాస్తారు
తేజ, ఇది నాకు సీన్ చెప్పేటప్పుడు పవన్ ప్రభా నాకు సార్ సీన్ ఇది అండి అని చదివి చెప్పినప్పుడు అతను ఏమనుకుని రాశాడో అతని ఐడియా ఉంటుంది. డెఫినెట్గా ఆ సీన్లో అతనికి ఏం కావాలో రాస్తాడు. మన ఎక్స్పీరియన్స్ కూడా అందులో కలుపుతాం. న్యాచురల్గా నీకేమవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది సీన్, ఎలివేట్ అవుతుంది ఐడియా. ఇట్ ఎలివేట్స్, నీ సీన్ డెఫినెట్గా బెటర్ అవుతుంది. మీరు జీవితంలో, నేను నా జీవితంలో అనేక ఇన్సిడెంట్స్ చూసుంటాను కదా, నా సొంత లైఫ్లో కానివ్వండి, లేకపోతే సినిమాలో చేసింది కానివ్వండి, ఎక్కడైనా విన్నది కానివ్వండి, చూసింది కానివ్వండి, న్యూస్ చూసింది కానివ్వండి, ఎక్కడైనా తెలుసుకున్నది కానివ్వండి, కానీ ఆ ఎక్స్పీరియన్స్ని దీంట్లో కలుపుతాం. కలిపినప్పుడు నీ జీవితంలో ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. అదే జరిగింది ఈ సినిమాలో. ఈ క్యారెక్టర్లో కూడా నువ్వు అన్నట్టు అది చూస్తుంటే ఒక పెద్దవాళ్ళు దగ్గర ఉంటే, అమ్మ నాన్న పక్కన ఉంటే మనకి ఎంత తృప్తి, ఎంత ఆనందం కలుగుతుందో మీరు అది చూస్తున్నప్పుడు, మీరు రేపు సినిమా చూస్తున్నప్పుడు కూడా అంతే కలుగుతుంది. సార్ ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాం కదా సార్ మనము, దీంట్లో ఒక అంటే ఈ యంగ్స్టర్స్కి ఒక మెసేజ్ ఉంది డెఫినెట్గా. ఐ సీ ఆ ట్రైలర్ నుంచి ఎగ్జాక్ట్. అదే మెసేజ్ మీ 20-year-old సెల్ఫ్కి ఇవ్వాలంటే ఏం మెసేజ్ ఇస్తారు సార్ దాంట్లో? అంటే మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీ పేరెంట్స్కి ఏదో చిన్న మిస్టేక్ చేసి ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్ ఆర్ వాట్ ఎవర్. అంటే నా లైఫ్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే నాకు వీటి మీద అప్లై చేసే అవకాశం లేదు. ఎందుకంటే నా 9వ ఏట మా అమ్మ చనిపోయారు. తర్వాత మా నాన్నగారు స్కూల్ టీచరు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మా అందరినీ ఆయన చాలా బాగా చదివించి యాజ్ ఎ స్కూల్ టీచర్ కాబట్టి మమ్మల్ని అందరూ, మా పెద్దన్నయ్య గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ అండి. ఫైనల్గా ఆయన రిటైర్డ్ అయ్యేప్పుడు అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ఆంధ్రప్రదేశ్ అండి, కంబైన్డ్ స్టేట్లో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ఆంధ్రప్రదేశ్. సో స్టేట్ లెవెల్ ఆఫీసర్గా నాన్నగారు వర్క్ చేసిన దాని నుంచి చదువుకొని బాగా, అంటే నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అండి. బట్ ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మసీలు చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ అయ్యి, డ్రగ్ ఇన్స్పెక్టర్ నుంచి ఫార్మసీ ఆ లెవెల్కి పెరిగారు. రెండో అన్నయ్య టొబాకో బోర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ అండి. నేను కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్. నేను ఐ డిడ్ మై సిరామిక్ ఇంజనీరింగ్, పాటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్, పింగాణి రిఫ్రాక్టరీస్ తెలుసు కదా, 1000 kV 100 kV దాటితే ఇనుమే నీళ్ళు అయిపోద్ది. అలాంటిది 1800 kV పవర్ వెళుతుంది లైను అని అంటే అది కాపాడేది రిఫ్రాక్టరీస్. నేను చదివిన సబ్జెక్ట్ అది. సో నా తర్వాత మళ్ళీ వాడు హెల్త్ ఆఫీసర్గా చేశాడు. సో ఇంట్లో అందరూ, మా అక్కయ్యలు, పెద్ద అక్కయ్య చిన్న అక్కయ్య ఇద్దరు, సో అందరం కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. నా దగ్గరికి ఇప్పుడు ఎవరైనా వచ్చి సినిమాలో వస్తానంటే కూడా నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా, చక్కగా చదువుకుని సినిమాలోకి రా. నేనేమంటానంటే జీవితంలో నువ్వు ఏ ప్రొఫెషన్ అన్నా చెయ్యి, ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్. ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్. ఇది ప్రాక్టికల్గా నువ్వు గుర్తుపెట్టుకుని మిగతా ఏమైనా చెయ్యి అని చెప్తుంటారు. ఏదో మనకు తెలిసిన సలహా, నేను చేసింది. నేను చేయకుండా చెప్పలేదు, నేను చేసి చెప్తాను. సో డిసిప్లిన్ వస్తుందంటారు ఎడ్యుకేషన్ 100%. జీవితంలో తేజ డిసిప్లిన్ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు. మీకు రామాయణ భారతాలను ఎందుకు తెలుసుకోమంటారు? జీవితాన్ని మనం ఎలా గడపాలి. భగవంతుడే మనిషి రూపంలో ఎందుకు వచ్చాడు? భగవంతుడే మనిషి అయితే ఎలా ఉండాలో నేర్పడానికి వచ్చాడు. మనకి ఏ పద్ధతుల్ని మనం మెయింటైన్ చేయాలి, అదే కదా మన రామాయణ భారతాలు భగవద్గీతలు మనం నేర్చుకుంటుంది, నేర్చుకోవలసింది కూడా అదే కదా. సో ఇట్స్ నైస్ దట్ మన కళ్ళ ముందు, మరి ముఖ్యంగా భారతదేశంలో, మన దేశంలో, మన హిందూ దేశంలో మనకున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ, వేదాలు, పురాణాలు, ఇవన్నీ కూడా మనకి ఇంత మంచి నేర్పుతున్నాయి. సో మేమేంటంటే మా లెవెల్కి సినిమాల్లోనైనా కనీసం వాల్యూస్ని చెప్దాం అనేది తేజ, వాట్ వీ థాట్ ఆఫ్ ఇట్. స్వీట్ సార్, చాలా ఇట్స్ సో నైస్. షష్టిపూర్తి లాంటి సినిమాలతో మా కోరిక నెరవేరుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. స్వీట్ సార్, డెఫినెట్గా అవుతుంది సార్. ఎందుకంటే మీరు చెప్పింది చాలా ఆనెస్ట్గా ఉంది సార్. ఎంత ఆనెస్ట్గా ఉందంటే చాలా నాకున్నదే హానెస్ట్. నేను లేనిది చెప్పటం, అబద్ధంగా నాకు నచ్చదు, నాకు రాదు. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన మీ కిడ్ అంటే మీ ప్రొడ్యూసర్ బేసిక్గా మీ నుంచి, అంటే బేసిక్గా ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మీకున్న ఎక్స్పీరియన్స్ నుంచి, యాక్టింగ్ క్యాటలాగ్ గురించి వాళ్ళకి నేర్చుకోవడం చాలా ఉండొచ్చు ఆ సెట్ పైన.
సో ఎలా ఉండే సార్ మీకు? బ్రహ్మాండం అండి. ముందు అసలు నాకు ఇందులో విపరీతంగా నచ్చే విషయం ఏంటంటే, వాళ్ళొచ్చి నన్ను సార్ నాకు నేను కరెక్ట్‌గా ఉన్నానా అని అంటే, అబ్బాయి ఇది రెగ్యులర్ కమర్షియల్ క్యారెక్టర్ కాదు. దీని డెప్త్‌లో ఆలోచన ఇంకోటి ఉంటుంది. క్యారెక్టర్ ఉండటం వేరు, క్యారెక్టర్ వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ వేరు, డెప్త్ వేరు. ఇప్పుడు 'ఆ నలుగురిలో' రఘురామ్ అనేవాడు "ఏడే ఏంటి బాగున్నావా" అనడు. బికాస్ ఒక డెప్త్ ఉన్న మనిషి. సో అట్లా ఈ సినిమాలో నాకు నా భార్యకి మధ్యలో పెరిగిన ఒక కొడుకు మోస్ట్ టిపికల్ క్యారెక్టర్. దానికో డెప్త్ ఉంది. అది అతనికి చెప్పడానికి ట్రై చేసామ్మా మేము. అది చేయటానికి ఒకవేళ ఎప్పుడన్నా నా వల్ల వీలైన ఎక్స్ప్రెషన్ ఏదైనా చేసి చూపించానేమో కూడా నాకు తెలియదు. బట్ నేను అది నా గొప్పతనం నేను ఎప్పుడు అనుకోను. ఇట్స్ మై డ్యూటీ. ఐ యామ్ అన్ ఎడ్యుకేటెడ్ యాక్టర్. ప్లీజ్ నోట్ డౌన్. నేను ఊరికే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడలిస్ట్ నేను చెయ్యకపోతే తిడతారు. చేస్తే ఎవరి కోసం చేస్తాడు? వాడు చేసి తీరాలి. ఎందుకంటే ఆథెంటిక్. నేను చదువుకున్నాను. చదువుకున్నందుకు చచ్చినట్టు చేసి తీరాలి. సో రూపేష్ చాలా మా మా అంచనాల లెవెల్కి మాత్రం డెఫినెట్గా చేశాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈవెన్ ఆకాంక్ష హీరోయిన్, ఆ అమ్మాయి ఆల్సో వెరీ సెన్సిటివ్. సరే అర్చన మీకు తెలుసు నేషనల్ అవార్డు తీసుకున్న ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్. సో మంచి మంచి అంత ఇందులో నాకున్న అదృష్టం ఈ సినిమాకి ఏంటయ్యానంటే అందరూ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇళయరాజా గారు, పద్మశ్రీ తోట తరణి, కీరవాణి గారు పాట రాశారు. చైతన్య ప్రసాద్, ఆ నలుగురు పాటలు రాసిన చైతన్య ప్రసాద్. మా కెమెరా మావాడు అతను కొత్త అయినా కూడా ఎంత భయం భక్తితో ఇంట్రెస్ట్తో చేశాడు. సో ఇట్లా మీరు యు టేక్ ఎనీ సెక్షన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ విత్ వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్తో చేశారు. అందుకే ఇంత మంచి ఎఫెక్ట్ వచ్చిందని నా ఫీలింగ్. యాక్చువల్లీ చూసి మీరు చెప్పాలి. సార్ యాక్చువల్లీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానని ఒక వన్ ఆఫ్ మై నేను పనిచేసే ఒక ప్రొడ్యూసర్కి చెప్పాను సార్. నేను చెప్పినప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడిన ఒక సందర్భం గురించి చెప్పారు సార్. మీకంట సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ ఆస్క్డ్ యూ క్వశ్చన్ విచ్ చేంజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ చేంజ్ అయ్యే క్వశ్చన్ తను అడిగారంట. మీ మదర్ గారు, మీ ఫాదర్ కాదు. నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నన్ను జాయిన్ చేశారు ఆయనే, త్రివిక్రమరావు ఆయన తమ్ముడు గారు చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 2 years. ఎందుకని నేను అటు పెద్ద పెరగలేదు, చిన్న కుర్రాడిని కాదు, మధ్యలో మిడ్ ఏజ్లో ఉన్నాను నేను 20లో. సో 20 ఉంటే అటు హీరో కాదు, ఇటు చిన్నపిల్లడు కాదు అని చెప్పి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పడేశారు, డివిఎస్ రాజు గారి ఆర్గనైజేషన్లో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడికి 2 ఏళ్ళు అయిన తర్వాత ఈ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివి వీడికి అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే కదా సినిమా అప్పుడు చూద్దామని. అంటే నేను 2 ఏళ్ళు ఫినిష్ అయ్యి నాకు గోల్డ్ మెడల్ వచ్చి చిన్న పావలా అంత ఇది సర్టిఫికెట్ తీసుకుని ఆయన ఎదురుగా నుంచున్నాను. ఏమది అన్నాడు. అంటే నేను ఇన్స్టిట్యూట్లో నాకు గ్రాడ్యుయేషన్ అయ్యిందండి, నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. అదేమది నేను 4 భాషల్లోనూ నెంబర్ 1గా వచ్చాను. నేను ఓ మై గాడ్ అవునా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఫస్ట్ టైం ఆయన హగ్ ఇచ్చారు. నా జీవితంలో అంతకు మించిన ఆస్కారం ఉంటుందని నేను అనుకోను. రామారావు గారు ఇట్లా హగ్ చేసుకుని నన్ను వెరీ గుడ్, చాలా సంతోషం. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు పనికొస్తారు, మేమున్నాం. దేవుడు వేషాలు వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే సోషల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే బ్రదర్ నాగేశ్వరరావుని పిలుస్తారు. డిష్యూమ్ చేయాలి అంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్లో మళ్ళీ ఇంకొక అమ్మాయి మిస్ అయ్యి చేయాలంటే తమ్ముడు శోభన్ బాబుని పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి అన్న మెంటలో వచ్చి రోడ్లమ్మడి తిరిగాను నేను. 1 week 10 days ఐ వాస్ అవుట్. సరే ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మేము అనుకోకుండా చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ చూడడం జరిగింది. మా ఇన్స్టిట్యూట్ కుర్రాళ్ళందరికీ వేస్తే అమెరికన్ కౌన్సిలేట్లో 3 minutes ఫిలిం దగ్గర నుంచి చాప్లిన్ 90 minutes ఫిలిం వరకు చూసా. దొరికేసింది మనకి. రొమాన్స్ హీరో అవగాలేంది, యాక్షన్ హీరో అవగాలేంది, కామెడీ ఎందుకు హీరో కాదు? లేడీస్ టైలర్ దగ్గర మొదలెట్టి నిన్న మొన్న రాబిన్ హుడ్ వరకు మీ ముందు కామెడీని
ఏం చేశానో మీకు నాకంటే మీకే తెలుసు. సో ఒక క్వశ్చన్ మీ జీవితం అలా చేంజ్ చేసింది చూడొచ్చు. నాకు మై అదే చాలా గాడ్! ఆయన క్వశ్చన్ కాదు. ఏ దట్ ఈజ్ ఎన్టీ రామారావు గారు. ఆయన నా మీద ఆయన వేసిన బాణం ఎలా ఉంది అని అంటే కనుక దాంతో నా జీవితం మారిపోయింది. ఆ తర్వాత వారు ఆయన బాపు గారు రమణ గారుల దగ్గర మావారు బాగా ప్రసాద్ గారు నవ్విస్తారంట అంటే ఇవి వారు ఏం చెప్పారో నాకు తెలియదు. ఆయన మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. వెరీ గుడ్, చాలా సంతోషం. కామెడీని మరి మేమెవరం భలేవాళ్ళండి, మీరు చేయలేకపోవటం ఏంటి, మీరు చేసిన సినిమాలే నేను పట్టుకున్నానన్నా. మేమేం చేసాం అన్నారు రామారావు. గుండమ్మ కథ మీరు చూసే ఉంటారు. గుండమ్మ వాళ్ళు చూశారు, మీరు కూడా చూడండి. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా చూడవలసింది, నేర్చుకోవాల్సింది. చూపిస్తున్న వాళ్ళు ఇంకే మరి గుండమ్మ కథ, అప్పు చేసి పప్పుకూడు ఇత్యాది బోల్డెన్ని సినిమాలు ఉన్నాయి. అండ్ బోల్డెని కాదు, బిగినింగ్లో రామారావు నాగేశ్వరరావు ఇద్దరూ కూడా అద్భుతమైన కామెడీ సినిమాలు చేశారు. ఆ తర్వాత వారి లెవెల్లో వెళ్ళిపోయారు. మీరు అదిగో ఇందాక అనుకున్నట్టుగా దేవుడు అనగానే రామారావు గారు ఆ లెవెల్లో వెళ్ళిపోయారు. కానీ అది పట్టుకున్నాను నేను. సంవత్సరానికి 12 సినిమాలు చేశాం మనం. ఈ రోజుకి కూడా ఇక్కడున్న, పక్క రాష్ట్రంలో ఉన్న, పక్క దేశంలో ఉన్న మన సినిమాలు పనికొస్తున్నాయి. ఇంకా మన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మామూలు వాడి వరకు అందరూ కూడా, పివి నరసింహ గారు కూడా ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడా అనేవారు. మహానుభావుడు, మహామేధావి, 14 భాషలు తెలిసినటువంటి మన తెలుగు ప్రధాని, మన తెలుగువాడు. ఆయన నాకు ఫ్యాన్ అని చెప్పడం నా పూర్వజన్మ సుకృతం. అందుకని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. సో ఒక నా పాయింట్ ఏంటంటే సార్, ఒక క్వశ్చన్ పవర్ మీ లైఫ్లో ఒక గోల్, ఒక డైరెక్షన్, టోటల్ చేంజ్. సార్ నేను ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అవ్వడానికి కారణం అదే క్వశ్చన్. అదే సార్ ఆయన వేసిన క్వశ్చన్. సో నేను అనుకుంటున్నాను ఈ సినిమా ద్వారా మీరు కూడా కిడ్స్కి ఒక క్వశ్చన్ అడుగుతారేమో, అంటే 100%. సో ఈ సినిమా చూస్తే రేపు తప్పకుండా విత్ యువర్ బ్లెస్సింగ్, మీ అందరి ఆశీర్వచనంతో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఆడిన తర్వాత రేపు ఫంక్షన్లో నేను మిమ్మల్ని ఇదే అడుగుతా, మీరు ఎంతమంది మీ అమ్మా నాన్నని జాగ్రత్త చూసుకుంటున్నారు, ఈ సినిమా ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం అది అని నేను అడుగుతా, మిమ్మల్ని గ్యారంటీగా అడుగుతా. సో మీరు ఈ సినిమాలో అందరూ బిజీ అయిపోయి పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు అన్నారు కదా సార్. మీరు మీ పీక్ టైంలో 11 మూవీస్ చేస్తున్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా అయింది సార్? అసలు నేను ఇవాళకి బాధపడతాను, కానీ మా పిల్లలు ఫీల్ అవ్వరు. కానీ 365 రోజులు, సంవత్సరానికి 365, స్వామి నాకు ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని అంటే, స్వామి 360, నేను హీరోగా ఉన్నప్పుడు 365 రోజులు ఇంట్లోంచి బయట అవుట్డోర్లో ఉండేవాడిని. సంవత్సరానికి 12 సినిమాలు హీరోగా మనం రిలీజ్ చేసాం. 12లో 4-5 సినిమాలు 100 రోజులు ఆడి, అదంతా మీ దయ, నా ప్రాప్తం. నేను ఎప్పుడన్నా ఇంటికి 3-4 రోజులు ఇంటికి వెళ్తే డబ్బింగ్ల కోసం, మద్రాసు డబ్బింగ్లు చెప్తూ, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మార్నింగ్స్ 5, 5:30, 6, 7 కదా. అప్పుడు నేను హీరోగా వర్క్ చేసిన 7 నుంచి కదా, పిల్లలు నిద్రలేసేవాళ్ళు కాదు. నైట్ నేను రాత్రి 2-2:30కి వస్తే నిద్రపోతుండేవాడు. సో మా పిల్లలు పెరగటం చూడాల నేను. ఐ నెవర్ సీన్ మై చిల్డ్రన్ గ్రోయింగ్ అప్. సో ఇప్పటికీ వాళ్ళు పాపం నన్ను ఒక గెస్ట్ లాగానే చూస్తారు. ఎనివే, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, 5 ఏళ్ళు ఒకలా ఉంటే వాడడానికి పనికిరావు అని చెప్పి. ఇది ఇంత ఉందండి, జీవితం ఇంత ఉందని ఇంతే రావటం కుదరదు. సో అందుకని కొన్ని మిస్ అవుతాం మనం, కొన్నిటి కోసం కొన్ని తప్పదు. బట్ అందరికీ అలా కాదు, మీరందరూ ఎంతోమంది అదృష్టవంతులు ఉండొచ్చు. బట్ ఈ సినిమాలో చెప్పినట్టుగా తల్లిదండ్రులు బాగా చూసుకోవడం అంటారా, నాకు తెలిసి ఏంటంటే చిన్నప్పుడే అమ్మ వెళ్ళిపోయింది. తర్వాత అహనా పెళ్ళంట సినిమా చూసి నాన్నగారు వెళ్ళిపోయారు. సో నేను వాళ్ళని చూసుకునే అవకాశం, అదృష్టం నాకు ఇప్పుడు లేదు. ఎందుకు పోనీ, నేను చెప్తున్నాను కదా, మీరు చూసుకోండి. నేను చెప్తున్నాను కాబట్టి మీరు చూసుకోండి, అది బెటర్ కదా. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మించి, వాళ్ళే దేవుళ్ళు అండి. కంటి ముందు దేవుళ్ళు తల్లిదండ్రులే. వాళ్ళకి మించి మీ అభివృద్ధిని, మీ అద్భుతాన్ని, మీ ఆనందాన్ని కోరుకునేది వేరే ఎవ్వరూ ఉండరండి. అందుకని కన్న తల్లిదండ్రులను బాగా చూసుకోండి.
ఎస్ సార్. సో మీ వన్ లైనర్స్ ఉంటాయి కదా సార్, నార్మల్గా మా మా మదర్ ఏం చెప్తారంటే మీ మూవీస్లో ఒక క్యాచ్ ఉంటుంది వర్డ్, ఆ ఒక్కటి అడక్కు, నాకేంటి సంథింగ్ అట్లా అందరు వాడేవాళ్ళు నార్మల్ లైఫ్లో. అప్పుడు జనరేషన్ అందరికీ నువ్వు నమ్మవు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు, లాయర్లు, ఈ పెద్ద పెద్ద వాళ్ళు అమెరికా వెళ్తే, ఆస్ట్రేలియా వెళ్తే, యూరోప్ వెళ్తే, అక్కడ దుబాయ్ వెళ్తే కూడా అంత మన డాక్టర్లే కదా, వాళ్ళందరూ అంటుంటారు, సార్ నేను మెడికల్ కాలేజీలో ఉండగా అన్ని మీ డైలాగులే వాడేవాడిని సార్ అని అంటారు. కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు కూడా, సార్ మా కాలేజీలో మొత్తం అంతా మీ డైలాగులే సార్, పంచులు ఎరగదీసేవాడిని, నేనైతే అందరి మీద వేసేవాడిని అన్నారు. చాలా సంతోషం మీ అందరికి ఉపయోగపడినందుకు. అట్లా ఉపయోగపడటమే కదా సినిమా పర్పస్. ఏంటండి అసలు డైరెక్ట్గా అడుగుతున్నాం మిమ్మల్ని నేను, సినిమా పర్పస్ ఏంటి? మీకు అలా గుర్తుంటమే, మీకు గుర్తుండే ఆ పాత్రలే, అదే నా అదృష్టం. షష్టిపూర్తి కూడా అంతే. ఈ సినిమాలో ఏమనుందా సార్ మాకు అలా ఒక డైలాగ్, క్యాచ్ డైలాగ్? సినిమా ఆ ఒక్కటి అడక్కు, సినిమా చూడు నేర్చుకో. F2లో చెప్పినట్టు వెంకటేష్ వాళ్ళకి చెప్తాను కదా, పెళ్ళాలయ్యా మర్యాద ఇవ్వండి, చూడు నేర్చుకో అంటుంటానే. అట్లా చూడండి సినిమా, ఎంజాయ్ చేయండి, మీకు ఏమి నచ్చిందో మాకు చెప్పండి. సో మిమ్మల్ని చూస్తే నాకు మీరు ఫ్రెండ్షిప్కి, రిలేషన్షిప్స్కి చాలా కోర్ వాల్యూస్ ఉన్నాయని అనిపిస్తుంది సార్. మీ వర్క్ కానీ హ్యూమానిటీ, మానవత్వం. మీ ఫేమ్ అది చేంజ్ చేయలేదా సార్? మీ ఫేమ్ చిచ్చి నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, నేను హీరో, దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నేను ఎన్ని జోకులు వేసేవాడినో, ఎవరన్నా కొంచెం పొగరగా బిహేవ్ చేస్తే అండి, రాజేంద్ర ప్రసాద్ ఏంటి అడిగి మెడ నొప్పి అనేవాడిని. రాజేంద్ర ప్రసాద్ అండి ఏంటి అనాలి కదా, అలాంటిది రాజేంద్ర ప్రసాద్ ఏంటి ఇడికి మెడ నొప్పి ఏమన్నా ఇడికి, ఇలాంటి జోకులు వేసేవాడు నేను. అందుకని ఏమండి నేనేంటో మీరు చెప్పాలి, నేను ఏంటో నేను తెలుసుకోవాలి. సో మీతో ఉన్నప్పుడు నేను ఏమండి మీ ఆ సినిమా, ఈ సినిమా అవన్నీ మీకు సంబంధించింది, మీరు ఎంజాయ్ చేసింది, మీరు నాకు ఇచ్చే గౌరవం. ఏమండి మీ ఇంటికి వస్తే భోజనం పెట్టరు నాకు, ఎవరు అడిగితే చెప్పాను నేను, నాకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా ప్రపంచంలో, ఇవాళ నుంచి ఒక్కొక్కళ్ళు ఇంట్లో తినటం మొదలు పెడితే నేను చచ్చిపోయే వరకు తిండి ఉంది నాకు అని చెప్పాను దెబ్బకి. అట్లా సరదాగా మాట్లాడుకునే మాటలు ఇవన్నీ, నథింగ్ సీరియస్. సార్ ఇప్పుడు ఈ సినిమా వల్ల నాకు అనిపించేది ఏంటంటే, ఐ ఫీల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి తగ్గిపోతాయేమో, తగ్గిపోవాలి, అలాంటి వాల్యూస్ అన్ని ఉండకూడదు. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా అందంగా కట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం అది ఎలాగో జరుగుతుంది. కానీ అదర్వైజ్ పిల్లలున్న వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్కి తల్లిదండ్రి ఉంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదండి. నా ఉద్దేశం అది, మీ ఇష్టం. మరి నా ఉద్దేశం ఎందుకున్నాం మనం, ఎక్కడన్నా ఉన్నాయి, ఎలా అన్నా ఉండని, తల్లిదండ్రులు చూసుకోలేని వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారండి నా దృష్టిలో. నీకు ఆల్రెడీ హౌ సెంటిమెంటల్లీ వీఆర్, ఎలా చెప్తున్నాను నీకు ట్రైలర్ చూస్తేనే ఇంత చక్కగా మీరు 2-3 పాయింట్లు మీరు చెప్పారు అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ తేజ్. థ్యాంక్స్, మీకు ట్రైలర్ మీకు అంత బాగా ఎఫెక్ట్ ఇచ్చినందుకు. మీరు కూడా చూసి ఉంటారు ట్రైలర్, సినిమా చూసేయండి, ఇంకా మొత్తం తెలిసిపోద్ది కదా, ఎందుకు హ్యాపీ. That's the kind of effect you have on this kind of characters. మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మా ఇంట్లో ఒక మనిషిలాగా అనిపిస్తుంది. 100%. ఇప్పటికే నాకు ఉన్న అతిపెద్ద బ్యాడ్ నేమ్ అంటే నాకు ఫ్యాన్స్ లేరు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. సో ప్రతి ఇంట్లోనూ నేను, అప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు అనేవారు, ప్రసాద్ నువ్వు ఎట్లాగో తెలుసా, ప్రతి ఇంట్లోనూ ఒక మంచం ఒక కంచం ఉన్నట్టుగా నీ సినిమా ఉంటుందా ప్రసాద్ అనేవాడు ఆయన, శ్రీనారాయణ రెడ్డి గారు. So nice of you, God bless you. And one last question sir, please. Sir, నేను కూడా లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్, ఐ విష్. ఒక పాయింట్లో సక్సెస్ వచ్చిన తర్వాత హంబుల్గా ఉండాలి అంటే ఒక సేయింగ్ ఉంటుంది కదా మన తెలుగు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎలా ఉండాలి సార్ అది? అసలు ఉండటం ఏంటి పాయింట్? ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఎలాగా నువ్వు ఉండు. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. మా ఇంట్లో నా తోడబుట్టినాళ్ళు వాళ్ళందరూ ఇదే చెప్తుంటారు, ఒరే నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటారా అని ఉంటారు.
అలాగే ఉండాలి కదా. ఏమవుతుంది, ఏమన్నా నాకేమైనా కొత్త కొమ్ములు ఏమైనా వచ్చినాయా? నాకు కొమ్ములేం లేవు కదా. నేను అలాగే ఉంటాను. నేను రాజేంద్ర ప్రసాద్ గారు భలే ఆర్టిస్ట్ మీరనండి, అది మీ మనసులో పెట్టుకోండి, నాకెందుకు అది. సో ఎప్పుడు నాపై నువ్వు ఎంజాయ్ చేయాలన్నా, నిన్ను ఎదుటి వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా, నువ్వు ఉండటమే ఎప్పుడు నీకు ఆనందాన్ని ఇస్తుంది అని నమ్మి ప్రాక్టికల్గా నేను ఎంజాయ్ చేస్తున్న వాడిని. సో బీ లైక్ యాజ్ యు ఆర్. నువ్వు ఎంత రాసినా, మీరు రేపు నువ్వు అద్భుతమైన పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎంత గొప్ప పొజిషన్కి వచ్చినా సరే, డోంట్ ఫర్గెట్ వాట్ యు ఆర్. నువ్వేంటో నువ్వు మర్చిపోకు. అదే నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది నువ్వు నన్ను అడిగావు కాబట్టి నా సలహా మాత్రం ఇదే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఐ హోప్ యువర్ ఫిల్మ్ విల్ బి అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. మీ డైరెక్టర్ గారికి, మీ ప్రొడ్యూసర్ హీరో గారికి, అందరికి ఐ హోప్ 100% రూపేష్ ఎంతో టేస్ట్తో తను ప్రొడ్యూసర్గా ఉన్నా కూడా, చెప్పాక మీకు ఆర్బీ చౌదరి గారి కజిన్ అని, సినిమా గురించి చాలా తెలుసు అతనికి. అయినా ఇంత మంచి కథని సెలెక్ట్ చేసుకున్న రూపేష్కి అద్భుతమైన సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు జర్నీ మొదలుపెట్టిన పవన్ ప్రభ ఒక గొప్ప దర్శకుడిగా, గొప్ప రచయితగా రావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటూ, 30వ తారీఖు తప్పకుండా థియేటర్స్లో షష్ఠి పూర్తి సినిమా చూడండి. మీ జీవితాలకి వెలుగును ప్రసాదించండి. థ్యాంక్ యూ.